భారత పార్లమెంటరీ చరిత్రలో ఏప్రిల్ 17, 2026 తేదీన ఒక సంచలనం. మన దేశ రాజకీయాల్లో ఒక పెద్ద మార్పుకు నాంది పలికిన బిల్లు మహిళా రిజర్వేషన్ బిల్లు. కానీ ఇది వెంటనే అమలు కాదట. ఎందుకు? దీనికి డీలిమిటేషన్తో సంబంధం ఏంటి? మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోయింది. అసలు 33% కోటా ఇస్తామంటే ప్రతిపక్షాలు ఎందుకు అడ్డుకున్నాయి? దీని వెనుక ఉన్న డీలిమిటేషన్ రాజకీయం ఏంటి? మన తెలుగు రాష్ట్రాల సీట్లు తగ్గుతాయా? ఫస్ట్ నేను మీకు అసలు మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే ఏంటి, ఈ బిల్లు చరిత్ర ఏంటి, డీలిమిటేషన్ అంటే ఏమిటి, మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్కి సంబంధం ఏంటి, వీటి వలన లాభాలు ఏంటి, విమర్శలు ఏంటి, భవిష్యత్తులో ప్రభావం ఏంటి, క్లియర్గా వీటి గురించి వివరించిన తర్వాత ఇన్డెప్త్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే ఏంటి? మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది పార్లమెంటు మరియు రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వడం కోసం రూపొందించిన చట్టం. అంటే లోక్సభలో 33% సీట్లు మహిళలకు, రాష్ట్ర అసెంబ్లీలో 33% సీట్లు మహిళలకి. ఈ బిల్లు అధికారికంగా నారీ శక్తి వందన్ అధినియం అని పిలుస్తారు. మరి ఈ బిల్లు యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి? మహిళల రాజకీయ భాగస్వామ్యం పెంచడం. మరి ప్రస్తుత పరిస్థితి ఏంటి? లోక్సభలో మహిళల శాతం సుమారు 14 నుంచి 15% మాత్రమే, అంటే ఇంకా చాలా తక్కువ. మరి ఈ బిల్లు చరిత్ర ఏంటి? ఈ బిల్లు కొత్తది కాదు. మొదటిసారి ప్రవేశపెట్టింది హెచ్డి దేవేగౌడ గారి ప్రభుత్వం 1996లో. తర్వాత 2008లో మళ్ళీ ప్రవేశపెట్టారు. 2010లో రాజ్యసభలో పాస్ అయింది, కానీ లోక్సభలో కాలేదు. చివరకు 2023లో బిల్లు తీసుకొచ్చి పాస్ చేశారు. ఈ బిల్లు పాస్ అయినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు దీన్ని మహిళా శక్తికి గౌరవం అని పేర్కొన్నారు. మరి డీలిమిటేషన్ అంటే ఏంటి? ఇప్పుడు అసలు కీలక విషయం డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల సరిహద్దులు మార్చడం, జనాభా ఆధారంగా సీట్లు పునర్విభజించడం. దీనిని నిర్వహించేది డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మరి ఈ డీలిమిటేషన్ ఎందుకు అవసరం? జనాభా మార్పులకు అనుగుణంగా సీట్లు సర్దుబాటు చేయాలి, సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రాంతంలో జనాభా పెరిగితే ఎక్కువ సీట్లు, జనాభా తగ్గితే సీట్ల తగ్గింపు. మరి ఇక్కడ మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్కి సంబంధం ఏంటి? ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లు వెంటనే అమల్లోకి రాదు. ఎందుకు? బిల్లు ప్రకారం ముందుగా జనాభా లెక్కలు జరగాలి, తర్వాత డీలిమిటేషన్ చేయాలి, ఆ తర్వాతే రిజర్వేషన్ అమలు. మరి ఇది ఎందుకు చేశారు? నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే సరైన రిజర్వేషన్ ఇవ్వగలరు. మరి వీటి వలన లాభాలేంటి, విమర్శలేంటి? ఫస్ట్ లాభాలేంటో చూద్దాం. మహిళలకి రాజకీయ అవకాశాలు పెరుగుతాయి, సమానత్వం పెరుగుతుంది, పాలనలో కొత్త దృక్పథం వస్తుంది. ఇప్పుడు విమర్శలేంటో చూద్దాం. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుని వెంటనే అమలు చేయకపోవడం, డీలిమిటేషన్పై ఆధారపడడం, కొన్ని వర్గాలు ఇది ఆలస్యం చేసే ప్రయత్నం అంటున్నాయి. వీటి వలన భవిష్యత్తులో ఎటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది? పార్లమెంటులో మహిళల సంఖ్య భారీగా పెరుగుతుంది, పాలనలో మహిళల పాత్ర కీలకమవుతుంది, భారత రాజకీయాల్లో పెద్ద మార్పు వస్తుంది. మొత్తానికి మహిళా రిజర్వేషన్ బిల్లు ఒక చారిత్రాత్మక అడుగు, కానీ అది డీలిమిటేషన్తో అనుసంధానమై ఉంది. అమలు కొంత సమయం పడుతుంది. మీ అభిప్రాయం ఏంటి? వెంటనే అమలు చేయాలా లేక డీలిమిటేషన్ తర్వాత? కామెంట్లో చెప్పండి. ఇప్పుడు అసలు కంటెంట్లోకి వెళ్తున్నాం. అసలు ఇక్కడ వాస్తవాలేంటి? క్రిస్టల్ క్లియర్గా అందరికీ అర్థమయ్యేలాగా వివరించే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు. అసలు దీని కథ ఏంటి? నిజానికి 2023లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయింది, కానీ దానికి ఒక కండిషన్ పెట్టారు. ఏంటి ఆ కండిషన్? జనగణన మరియు డీలిమిటేషన్ తర్వాత ఇది అమలవుతుంది అని. అయితే 2029 ఎన్నికల్లోనే దీనిని ఎలాగైనా అమలు చేయాలని ప్రభుత్వం ఏప్రిల్ 16, 2026 తేదీన కొత్తగా 131వ రాజ్యాంగ సవరణ బిల్లును తెచ్చింది. ఇందులో ప్రధానంగా 2011 జనాభా లెక్కల ప్రకారం సీట్లను పెంచాలని ప్రతిపాదించారు. కానీ ఓటింగ్ జరిగే సమయానికి సీన్ మారిపోయింది. ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి ప్రత్యేక మెజారిటీ రావాలి, అంటే 2/3 మెజారిటీ కావాలి. ఆ 2/3 మెజారిటీ రాకపోవడంతో బిల్లు ఆగిపోయింది. డీలిమిటేషన్ అసలు చుక్కి ఇక్కడే. ప్రభుత్వ ప్లాన్ ప్రకారం లోక్సభ సీట్లను ప్రస్తుతం ఉన్న 543 నుంచి 816 లేదా 850కి పెంచాలని భావించింది. జనాభా పెరిగిన కొద్దీ సీట్లు పెరగడం సహజమే, కానీ ఇక్కడే ఒక పెద్ద వివాదం ఉంది. 1970స్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదేశాలను జారీ చేసింది. ఏమని? జనాభా నియంత్రణ చేయండి, జనాభాను కంట్రోల్లో పెట్టండి అని. కేంద్రం మాట విని దక్షిణాది రాష్ట్రాలు జనాభాను కంట్రోల్లో పెట్టాయి, కానీ ఉత్తరాది రాష్ట్రాలు జనాభాను నియంత్రించలేకపోయాయి. ఉత్తరాది రాష్ట్రాలు చూసుకుంటే ఇక్కడ జనాభా విపరీతంగా పెరిగింది కాబట్టి వాళ్ళకు సీట్లు భారీగా పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ రాష్ట్రాలు. దక్షిణాది రాష్ట్రాలు చూసుకుంటే మనం జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేశాం, కానీ జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. అంటే కేంద్రంలో మన గొంతు బలహీనపడే ప్రమాదం ఉంది. మరి ఇక్కడ తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి? తెలంగాణ విషయానికి వస్తే డీలిమిటేషన్ వల్ల అసెంబ్లీ సీట్లు ప్రస్తుతం ఉన్న 119 నుండి 179కి పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో సీట్లు భారీగా పెరుగుతాయి. కానీ లోక్సభలో మన వాటా ఎంత ఉంటుంది అనేది పెద్ద ప్రశ్న. మరి ఇక్కడ ప్రతిపక్షాల అభ్యంతరం ఏంటి? ఓబీసీ సబ్ కోటా ఏంటి చూద్దాం.
బిల్లు వీగిపోవడానికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయనుకోవచ్చు. ఒకటి ఓబీసీ సబ్ కోటా, 2 డీలిమిటేషన్తో లింకు. ఈ ఓబీసీ సబ్ కోటా అంటే ఏంటి? మహిళా రిజర్వేషన్లో ఓబీసీ మహిళలకు ప్రత్యేక వాటా ఉండాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. మరి డీలిమిటేషన్తో లింక్ ఏంటి? మహిళా కోటాను డీలిమిటేషన్తో లింక్ చేయడం వల్ల దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని వారు భావించారు. అందుకే 230 మంది దీనికి వ్యతిరేకంగా ఓటు వేశారు. మొత్తం సభ్యులు 543, అయితే సభకి హాజరైన సభ్యులు 528. ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి స్పెషల్ మెజారిటీ అంటే ప్రత్యేక మెజారిటీ రావాలి. ప్రత్యేక మెజారిటీ అంటే 2/3 రావాలి. 528లో 2/3 అంటే 352 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయాలి. కానీ 298 మంది సభ్యులు మాత్రమే అనుకూలంగా ఓటు వేశారు. ఆ రోజున సభలో ప్రతిపక్షాలు అభ్యంతరం తెలుపుతూ ఉంటే అమిత్ షా గారు సభలో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏంటి ఆ క్లారిటీ అంటే, మీరు భయపడాల్సిన అవసరం లేదు, సీట్లు పెరిగినప్పుడు దక్షిణాది ఎంపీల సంఖ్య కూడా ప్రస్తుతం ఉన్న 129 నుంచి 195కు పెరుగుతుంది. దేశం మొత్తంలో మీ ప్రాతినిధ్యం 24% ఎక్కడికి పోదు అని చెప్పారు. కానీ ప్రతిపక్షాలు ఈ మాటను నమ్మలేదు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఏకంగా 230 మంది నో అని ఓటు వేశారు. అమిత్ షా గారు చెప్పినట్టు అమిత్ షా గారు లెక్క ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఒక చిన్న అనాలిసిస్ చేద్దాం. దక్షిణాది రాష్ట్రాలకి 66 దగ్గర 66 సీట్ల వరకు పెరుగుతున్నాయి. ఓవరాల్గా దేశవ్యాప్తంగా చూసుకుంటే 200 పైచిలకు సీట్లు పెరుగుతున్నాయి. అంటే ఈ 270లో దక్షిణాది రాష్ట్రాలకు 60 నుంచి 66 సీట్లు ఆ రేంజ్లో వస్తుంటే ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రం 200 పైచిలకు సీట్లు పెరుగుతున్నాయి. అంటే మన దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే ఉత్తరాది రాష్ట్రాలు దాదాపుగా 3 రెట్ల ఎక్కువ సీట్లు పెరగబోతున్నాయి. సో మహిళా రిజర్వేషన్ అమలు కావాలంటే 2026 తర్వాత జరిగే జనగణన పూర్తి కావాలి. అది 2029 లేదా 2034 వరకు వెళ్ళే అవకాశం ఉంది. మహిళా శక్తికి ప్రాధాన్యం ఇవ్వడం ఎంత ముఖ్యమో సమాఖ్య వ్యవస్థలో అన్ని రాష్ట్రాలకు సమాన న్యాయం జరగడం కూడా అంతే ముఖ్యం. మీరేమంటారు? మహిళా కోటాను వెంటనే అమలు చేయాలా లేక డీలిమిటేషన్ తర్వాతే చేయాలా? కింద కామెంట్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి ఇన్డెప్త్ ఎక్స్ప్లెయినర్స్ కోసం జనార్దన్ ఇన్సైట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.